నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. ఇక రెండవ రాశి రెండవ పక్షంలో అంటే జనవరి 2025 రెండవ పక్షానికి అను గ్రహస్థితి ఎలా ఉంది అంటే గ్రహాల యొక్క గమనం ఎలా ఉంది అంటే ముందుగా రాహు మీనంలో ఉన్నాడు, గురువు వక్రించి వృషభంలో ఉన్నాడు, కుజుడు వక్రించినటువంటి స్థితి మొదట 15 నుండి దాదాపు 20వ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి 21 నుండి మనకి మిథునంలోకి కనిపిస్తాడు. ఇక తర్వాత కేతువు కన్యలో ఉంటాడు, బుధుడు మనకి ముఖ్యంగా ధనుసు రాశిలో కనిపిస్తాడు, రవి వచ్చేసరికి మకర రాశిలో ఉంటాడు. ఇక శుక్ర శనులు ఇద్దరిని కనుక చూస్తే ముందుగా కుంభరాశిలో ఉండి శుక్రుడు మాత్రం 28వ తారీఖు మళ్ళీ మార్పు చెందుతాడు మీనంలోకి. ఇది రెండవ పక్షం యొక్క గ్రహస్థితి. మరి ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితం కనిపిస్తుంది? ఎందుకు అంటే మనకి కొన్ని యోగించే గ్రహాలు ఉంటాయి, కొన్ని యోగించని గ్రహాలు ఉంటాయి. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి వీటన్నింటి మీద మన యొక్క గ్రహస్థితి ఉంటుంది. ఏ మాసానికైనా, ఏ పక్షానికైనా, వారానికైనా దినఫలాల వరకు చూసుకున్నప్పటికి కూడా ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు ఉంటుంది. అలా మారుతున్నప్పటికి కూడా మనం దినఫలాలు చూసుకునే వాళ్ళు ఉంటారు, వారఫలాలు ఇలా చూసుకుంటూ ఉంటాం. దీనికి కారణం ఏమిటి అంటే ఏదైనా సరే జరగబోయే పరిస్థితులలో వచ్చేటువంటి గ్రహాల మార్పు వల్ల మనకి ఏదైనా అనారోగ్యం, లేకపోతే ఆర్థిక ఇబ్బంది, లేక ఉద్యోగ చలనం ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు దానికి తగు జాగ్రత్త తీసుకోవడం కోసం, లేదా కొన్నిసార్లు ఆ గ్రహాలని సంతృష్టిపరచడం కోసం మనం చేసేటువంటి గ్రహాల యొక్క పరిహారాలు ఇవి తెలుసుకుంటే గనక మనకు రాబోయే కష్టం నుండి కొంత తగ్గించుకోవడం, లాభం ఉంది అంటే దాని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే మనం ఎప్పుడూ కూడా ఈ గ్రహాల యొక్క ఫలితాలను అంటే మాస ఫలితాలు కానీ, వార ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, దిన ఫలితాలు కానీ తెలుసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా మరి 2025 జనవరి మాసానికి మాస ఫలితాలు మనం ముందుగా రాశి వారీగా అంటే ఒక్కొక్క రాశి 12 రాశులకు ఫలితాలు తెలుసుకుందాం. తదుపరి 2025 జనవరి మాస ఫలితాల్లో కుంభరాశి వారికి ఎట్లా ఉంది అంటే జన్మరాశిలోని శుక్రుడు అనుకూలంగా ఉంటాడు, రెండవ ఇంట్లో రాహువు కూడా అనుకూలంగా ఉంటాడు, కుజుడు 25 వరకు అనుకూలంగా ఉంటాడు, రవి 14వ తారీఖు వరకు ఉంటాడు. అంటే మొదటి పక్షం అంతా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఉంటుంది ఈ రాశి వారికి అని చెప్పొచ్చు. చెప్పాలి అంటే ఇప్పటి నుండి మనం ఇందాక నుండి చెప్పుకుంటున్నటువంటి 12 రాశుల్లో అన్నింటికంటే ఈ మాసంలో బాగా ఆనందంగా శుభకరంగా ఉండేటువంటి రాశి ఎవరు అంటే కుంభరాశి వారే అని చెప్పొచ్చు. వీళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మొదటి 15 రోజులలో అనుకున్న పని అనుకున్నట్టు చేయడానికి ఉంటుంది, ఆర్థికంగా బాగుంటుంది, ఉద్యోగరీత్యా బాగుంటుంది, చదువు రీత్యా బాగుంటుంది, కుటుంబరీత్యా బాగుంటుంది, సమాజరీత్యా అంటే సమాజంలో మనం కలిసిమెలిసి ఉండేటువంటి తీరు కానీ, ఆలోచన విధానం కానీ, సంఘంలో ఉండేటువంటి మానసిక స్థితి కానీ అన్నీ అనుకూలంగా ఉంటాయి. మనం ఏది చెప్తే అది ఉంటుంది. అయితే 15 తర్వాత కొద్దిగా మార్పు ఉంటుంది. అంటే మొదటి పక్షం అంతా బ్రహ్మాండంగా ఉంది, పట్టిందల్లా బంగారం. మరి రెండవ పక్షంలోకి వచ్చేసరికి ఎలా ఉంది కుంభరాశి వారికి అంటే కొద్దిగా అననుకూలత ఉంటుంది. ఈ ఫలితాలన్నీ కూడా ఎందుకంటే రవి మారాడు, కుజుడు మారిపోతున్నాడు 21 తర్వాత ఇలా మారుతున్నాడు కాబట్టి ఈ పరిస్థితుల్లో కొద్దిగా మనకు ఇబ్బంది కలిగేటువంటిది ఉంటుంది. ఇబ్బంది అంటే పెద్ద నష్టం అని కాదు, కొద్దిగా మనం ఆర్థిక పెట్టుబడిలో కానీ వచ్చినటువంటి ధనాన్ని సరిగా సమన్వయం చేసుకోవడం కానీ, మాట్లాడేటప్పుడు కానీ ఇప్పుడు నిన్న మొన్నటి వరకు నువ్వే దేవుడు అనేవాడు అక్కడికి వచ్చేసి మరుసటి రోజు తిడితే ఎంత బాగోదు, ఎంత మానసికంగా శారీరకంగా ఉంటాం. అలాంటి పరిస్థితి రావద్దు అంటే మన మర్యాదను మనం నిలబెట్టుకోవాలి. మర్యాదను ఎప్పుడు నిలబెట్టుకుంటాం? మనం మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా మాట్లాడినట్టయితే ఏ ఇబ్బంది రాదు, ఏ పోట్లాట రాదు. అట్లాగే ఆర్థిక వ్యవస్థలో మనం పెట్టేటువంటి ప్రతి ఖర్చు లెక్కతో అవసరానికి అనుగుణంగా అవసరమైనప్పుడే అంతేగాని కొన్నిసార్లు ఏం చేస్తుంటాం అంటే డబ్బు ఉంది కదా అని అనవసరపు ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉంటాము. కొంచెం నలుగురిలో ప్రెస్టేజ్ కోసం చేసేటువంటి ఖర్చులు ఉంటూ ఉంటాయి. ఇలాంటి అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో అనుకూలంగా ఉండాలి అంటే ఏం చేయాలని యోజన చేసుకోవడానికి ముందుగా దొరికినటువంటిదే ఇది. కాబట్టి రెండవ పక్షంలో చాలా జాగ్రత్తగా ఉన్నట్టయితే ఏ ఇబ్బంది లేకుండా కుంభరాశి వారు హాయిగా ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి అంటే గ్రహాల యొక్క గమనము, వాటి వల్ల మనకు ఉన్నటువంటి యోగించే గ్రహాలు, యోగించని గ్రహాల మూల
మూలంగా మనకు వచ్చేటువంటి కష్టాలు నష్టాలు. ఇప్పటి వరకు కొన్ని రాసులకి అర్ధాష్టమ శనిలో ఉన్నారు, కొన్ని రాసులు ఏళ్ళనాటి శనిలో ఉండి చివరి దశలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలా ఏంటి అంటే కనుక ఆలోచించినట్టయితే మరి గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి, ఇష్టదేవత యొక్క అనుగ్రహము ఉండాలి. అందుకోసం మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే ముఖ్యంగా ఇక్కడ శని యొక్క వక్రగతి, దీని మూలంగా వచ్చేటువంటి ఫలితాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఈ మాసంలో మాసం పక్షాల్లో అంటే ప్రతి పక్షంలో కూడా ఒకసారైనా కనీసం నవగ్రహ మండపానికి వెళ్ళడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాల్సినటువంటిది. మనం రాశి వారీగా చెప్పుకుంటున్నటువంటి మన రాశిలో చెప్పుకున్నటువంటి గ్రహాల అనుకూలత కోసం తప్పనిసరిగా మూల మంత్రాలని చదువుకోవడం ముఖ్యమైనటువంటిది. అంతేకాదు మొదటిగా ఉన్నటువంటి ధనుర్మాస పరిస్థితి, దానివల్ల విష్ణుమూర్తి విష్ణు రూపాల్లో ఏ రూపాన్నైనా మనం ప్రార్థించడము, అలాగే శివాలయానికి వెళ్ళడం, ఈ రెండు తప్పనిసరిగా చేయాలి. ఇవేవి మనకు వీలు కాలేదు, ఎలా చేయాలి, ఏం చేయాలి, మరి నాకు గ్రహస్థితి మార్పు ఉండాలి, ఇదంతా నేను ఆనందంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని యోచించేవాళ్ళు మనుషులకు కాకపోతే గోశాలకు వెళ్ళడం, గోగ్రాసం ఇవ్వడం, ఇది మన వల్ల కాలేదు, మన ఇంట్లోనే మనం చేస్తున్న చోట మనం ఉన్నటువంటి చోటనే ఉన్నటువంటి కార్మికులకు ఎవరైనా సరే అన్నం ఒకరోజు భోజనం పెట్టించడం కానీ, వారికి కావలసినటువంటి వస్తువుల్ని దానం చేయడం కానీ చేసినట్టయితే మనకున్నటువంటి గ్రహాల అననుకూలత పోయి అనుకూలత వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైనా సరే అందరం అనుకూలంగా ఉండాలి, గ్రహాల అనుకూలంగా ఉండాలి, దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. దీనికి కూడా దేవతా అనుగ్రహం కోసం ఇష్టదేవతా ప్రార్థన అనేటువంటిది మర్చిపోకుండా చేయాలి. లేదు బయటకు వెళుతున్నాం, ఏ కష్టం రాకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం తప్పనిసరిగా ఏదైనా ఒక చిన్న శ్లోకం రాముడికి సంబంధించినటువంటిది ఏదైనా సరే, ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటాం కదా. ఇది చదివితే ఎప్పుడూ కూడా ఎక్కడా కష్టం ఉండదు. ఇంత పెద్ద శ్లోకం మాకు కష్టం అండి అనుకుంటే కనీసం ఆ అమ్మని తలుచుకోండి, శ్రీమాత్రే నమః అనుకోండి. శ్రీమాత్రే నమః అనుకుంటూ మనం ఏదైనా పని మొదలుపెట్టినా బయటకు అడుగు పెట్టినా మనం ఇలా చేసినట్టయితే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ పోయి అనుకూలమైనటువంటి పరిస్థితులు అన్ని మాసాల్లాగానే మనం అందంగా మనందరం కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆ సంతోషంగా ఉన్న వాళ్ళలో మనం తప్పనిసరిగా ఉండాలి అని కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు అందాం.